నమస్తే అండి. ఈరోజు వీడియోలో షుగర్ గురించి నన్ను అడిగినారు. షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలని అడుగుతున్నారు కదా. ఈరోజు నేను షుగర్ గురించి చెప్తాను. ఏ ఆసనం చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ప్రాణాయామం, యోగాలో ప్రాణాయామం ఏది, తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అని చెప్తాను. అన్నీ చెప్తాను ఈరోజు. ఆసనము అన్నీ చెప్తానండి ఈరోజు మీకు. ఇప్పుడు ఫస్ట్ ఆసనంలో చూపిస్తాను. అది ఎట్లా చేసుకోవాలి ఆసనం. వజ్రాసనంలో కూర్చొని చేసుకుంటాము. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు అది కూడా చెప్తాను నేను. అది కూడా దానికి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వజ్రాసనంలో మండూకాసనం. ఆసనం పేరు మండూకాసనం. ఇట్లా వజ్రాసనంలో కూర్చోవాలి. కూర్చొని చేతులు పట్టుకునే లోపల పెట్టి 4 వేలు ఇలా మర్చాలి. పొట్ట ఇక్కడ నాభిస్థానం, ఇది నాభిస్థానం దగ్గర ఈ 2 చేతులు ఇట్లా పెట్టి లోపలికి ఒత్తాలి. ఒత్తుతూ మనము ఈ బాడీని బెండ్ చేయాలి. బాగా చేస్తూ ఫోర్ హెడ్ నేల కానిచ్చాలి ఫస్ట్. తర్వాత తల పైకెత్తి ఈ విధంగా చూడాలి. మనం చూస్తూ వీటిలో సుఖం స్థిరం ఆసనం అయితే దాంట్లో కాసేపు ఆగాలి కాబట్టి 12 కౌంట్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ కొంచెం రిలాక్స్, 1 నిమిషం, 1 సెకండ్ రిలాక్స్లోకి వస్తాము. మళ్ళీ ఇంకోసారి చేద్దాము. కొంచెం రిలాక్స్, 1 నిమిషం, 1 సెకండ్ రిలాక్స్లోకి వస్తాము. మళ్ళీ ఇంకోసారి చేద్దాము. 12 కౌంట్ చేస్తున్నాం కదా, అట్లా 4 టైమ్స్ చేయాలి. అప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది. ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ పడి డైజెషన్ త్వరగా అవుతుంది. తీసుకున్న ఆహారము, మనం నైట్లో తీసుకున్న ఆహారం పొద్దున్నే యోగా చేయడం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది. షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉండదు. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ చూడండి. ఈ వేళ్ళు బట్టుకునే వేళ్ళు లోపల పెట్టి ఈ 4 వేళ్ళు ఇలా పిడికి బిగించి ఇక్కడ నాభి స్థానం దగ్గర, నాభి అంటే బొడ్డు ప్రాంతం, ఇది నాభి స్థానం దగ్గర ఇట్లా ఒత్తుతూ ఈ విధంగా బాడీని బెండ్ చేసి తల ఫోర్ హెడ్ బాగా కింది కానిచ్చి ఇప్పుడు పైకి తీసుకొచ్చి కళ్ళు పైకి ఎంతవరకు వస్తే అంతవరకు ఇట్లా చూస్తూ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ రిలాక్స్. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చునే వాళ్ళకి ఈ విధంగా చేయాలి. మేము వజ్రాసనంలో కూర్చోలేమండి, మా చేత కాదు అన్న వాళ్ళకు సుఖం స్థిరం ఆసనం. సుఖం స్థిరం ఆసనం అంటే పద్మాసనం ఇట్లా కూర్చొని ఈ విధంగా కూర్చొని దానికి కూడా ఫింగర్స్ ఇలా లోపలికి బట్టి నిలబెట్టి ఈ వేలు 4 వేలు మడిచి ఈ పొట్టని ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకురావాలన్నమాట. నాకు ఇది ఆనలేదు, కానీ ఆనే వాళ్ళు కానియచ్చు. ఇప్పుడు దీన్ని కూడా తల పైకెత్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వజ్రాసనంలో కూర్చునే వాళ్ళు అట్లా చేయొచ్చు. కూర్చోలేము మేము వజ్రాసనం, మా చేత కాదన్న ఇట్లా చేయొచ్చు. ఇది ఆసనం మండూకాసనం. దీని పేరు మండూకాసనం అంటారు. ఇది చేస్తే ప్యాంక్రియాస్ మీద ప్రెజర్ పడి డైజెషన్ సిస్టమ్ త్వరగా పనిచేసి షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉండదు, కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రాణాయామానికి వద్దాము. ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామంలో 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రాణాయామంలో 2 ఉన్నాయి.
కంఠభాతి కపాలభాతి ప్రాణాయామం ఒకటి, అగ్నిసారక అగ్నిమాన్యం ప్రాణాయామం రెండోది. ఈ అగ్నిసారక అగ్నిమాన్యం ప్రాణాయామము బీపీ షుగర్ ఉన్నవాళ్ళు చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కంఠభాతి కపాలభాతి బీపీ షుగరు అన్నీ ఉన్నా చేయొచ్చు. అగ్నిసారక అగ్నిమాన్య ప్రాణాయామము బీపీ షుగర్ రెండు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఇప్పుడు నేను ఆ ప్రాణాయామం ఎట్లా చేయాలో చెప్తాను. ఫస్ట్ కంఠభాతి కపాలభాతి ప్రాణాయామం చెప్తాను. ఇది ధ్యానముద్ర, దీన్ని చిరుముద్ర కూడా అంటారు. ముద్ర వేసుకొని కూర్చొని శ్వాస తీసుకోవడం కాదు, శ్వాస బయటకు వదిలేయడమే ఈ ప్రాణాయామం కంఠభాతి కపాలభాతి. ఈ వదిలేయడం వలన పొట్ట లోపలికి ఇట్లా పోతుంది, ఈ బొట్టు నాభిస్థానం లోపలికి ఇట్లా వస్తుందన్నమాట. అప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది. అది ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లోపలికే పోతుంది పొట్ట, శ్వాస బయటకు వస్తుంది. ఇట్లా 5 టైమ్స్ చేస్తే 100 అవుతాయి. ఇట్లా 2 సార్లు చేయాలన్నమాట, 200. ఈ వాటర్, ఈ ప్రాణాయామం చేసినప్పుడు నేను 20 చేసి వాటర్ తీసుకున్నాను. గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ చేయాలి. గోరువెచ్చని నీళ్ళు తాగుతూ చేయాలి అనేది ఎందుకంటే చిన్న ప్రేగు పెద్ద ప్రేగు రెండు క్లీన్ అవుతా వస్తాయి. ఆ నీళ్ళు తాగడము ఈ ప్రాణాయామం చేయడం వల్ల ప్రేగులు అనేది క్లీన్ అవుతా మల ద్వారంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా. అప్పుడు షుగర్ లెవెల్ పెరగదు, నార్మల్ ఉంటే డైజెషన్ త్వరగా అవుతుంది, ఏది తీసుకున్నా త్వరగా అవుతుంది. అందుకు వేడి నీళ్ళు తాగుతూ ఈ ప్రాణాయామం చేయండి. నేను ఫస్ట్ టైం 20 టైమ్స్ చేసిన, ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ 20 టైమ్స్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎట్లా చేయాలి చూడు, బాగా వినండి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా చేస్తూ ఇట్లా 2 టైమ్స్ చేసిన నేను 20 ఆ విధంగా 5 టైమ్స్ చేస్తే 100 అవుతాయి. అట్లా 200 చేసుకోవచ్చు, 300 చేసుకోవచ్చు. ఇది చేస్తే ప్రెజర్ బాగా పడుతుంది, నాభిస్థానం మీద ఈ పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఇదే మెయిన్ ప్రాణాయామం. ఇంకా రెండో ప్రాణాయామము చెప్తాను. నేను ఇందాకనే చెప్పినాను, బీపీ ఉంటే ఈ ప్రాణాయామం చేయకూడదు అని, ఓన్లీ షుగర్ ఉండేవాళ్ళు మాత్రమే చేయాలి ప్రాణాయామము అని చెప్పినాను కదా. అది ఇప్పుడు చూపిస్తాను. దానికి కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్తో చిరుముద్ర వేసుకొని శ్వాస మొత్తం తీసుకొని ఒకసారి మీకు చూపిస్తా. ఫస్ట్ మొత్తం శ్వాస వదిలేసి నాసికలు 2 మూసి ఈ విధంగా మూసేసి అంటే నేనేం చెప్పినా, నాసికలు 2 మూసేసి పొట్ట లోపలికి బయటికి, ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి, ఇట్లా లోపలికి వస్తుంది పొట్ట, బయటకు వస్తుంది, లోపలికి బయటికి. ఈ ప్రాణాయామం ప్రెజర్ పడి ఈ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈ అగ్నిసారక అగ్నిమాన్యం ప్రాణాయామము ఇది, దీని పేరు. ఇప్పుడు చూడండి, శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి లెఫ్ట్ నాసిక నుండి శ్వాస వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం లోపలే కౌంట్ చేసుకోవాలి. దీన్ని కూడా 10 చేస్తామా, 20 చేస్తామా, 30 చేస్తామా, లోపలనే ఇది నాసిక మూసుకొని లెక్క పెట్టుకుంటూ లెఫ్ట్ నాసిక నుండి
శ్వాస వదిలేయాలి. రెండు నాసికల నుండి వదలకూడదు. ఈ నాసికని ఇట్లే మూసిపెట్టి ఈ నాసికని తీసి వదిలేయాలన్నమాట. అట్లా 3 టైమ్స్ చేయండి. 30 30 30 90 చేస్తే ఇది కూడా ప్రెజర్ బాగుపడుతుంది. ఈ ప్రాణాయామం కూడా ఇది చేయండి. ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామము షుగర్కి చాలా మేలు చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఏ టైంలో చేయాలి అని అంటే మార్నింగ్ లేస్తానంటే ఫస్ట్ యోగా చేయండి. ఫస్ట్ మన మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, నైట్ టిఫిన్ తింటాం. అదేవిధంగా లేచిన వెంటనే మొహం కడుక్కొని బ్రష్ చేసి ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని ఖచ్చితంగా నిమ్మకాయ వాటర్ తాగండి, లెమన్ వాటర్ తాగండి. తాగడం వల్ల షుగరు చాలామంది అంటారు షుగర్ ఉన్న వాళ్ళు లెమన్ వాటర్ తాగకూడదు కదా అని. లేదు, ఖచ్చితంగా లెమన్ వాటర్ తాగాలి. ఎవరైనా లెమన్ వాటర్ మార్నింగ్ లేస్తానికే తీసుకోండి. తీసుకొని ఫస్ట్ యోగా చేయండి. మండూకాసనం ఆసనం, కంఠపాతి, కపాలపాతి, అగ్నిసారక, అగ్నిమాన్యం, ప్రాణాయామం చేయండి. ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చేస్తే కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు హై షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మండూకాసనం చేయండి. అది లెవెల్ తగ్గుతూ వస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి, నార్మల్కి వస్తుంది. అంటే ఒకేసారి తగ్గదండి, అది చేస్తూ ఉండాలి. చేయడానికి ఇప్పుడు మండూకాసనం చేయాలంటే మాకు స్టార్టింగ్లో బెండింగ్ కావాలి కదా అని అంటారు. అయితే స్లోగా చూసుకుంటూ మీ శరీరాన్ని బట్టి, మీరు కూర్చునే స్థితిని శరీరాన్ని బట్టి చేసుకోవాలి. ఖచ్చితంగా మండూకాసనం చేయండి. వజ్రాసనంలో లేకున్నా సుఖశిరాసనంలో కూర్చొని కూడా చేయొచ్చు. అది చేసి ప్రాణాయామం, కంఠపాతి, కపాలపాతి, అగ్నిసారక, అగ్నిమానం ప్రాణాయామము చేస్తే ఈ హై లెవెల్లో ఉన్న షుగర్ను రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి మీకు షుగరు, జాగ్రత్తలు తీసుకోండి అన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తే షుగర్ అనేది రాదు. ఇది చేసినారు కాబట్టి చెప్తున్నాను, ఇది జరిగింది కాబట్టి కూడా చెప్తున్నాను నేను. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మీకు షుగరు అన్న వాళ్ళు కూడా యోగా చేసి తగ్గించుకున్నారు. ఇది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మాత్రం ఖచ్చితంగా యోగాలో మండూకాసనము, ప్రాణాయామం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఆహార నియమాలకు వస్తే రైస్ ఐటము అంటే చాలా మటుకు తగ్గించేసినారు, తీసుకోలేవరు. కానీ అది రోజు రోజు తగ్గించుకుంటూ ఈ సజ్జలు, రాగులు, జొన్నలు వాటిని తీసుకోండి. బాగా ఎలా తీసుకోవాలి అంటే జొన్న పొంగల్ చేసుకోవచ్చు, జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు, జొన్నతో కిచిడి చేసుకోవచ్చు. అవన్నీ నేను జొన్న ఇడ్లీ, జొన్న పొంగలి అవి పెట్టినానండి నేను వీడియోలో. అవి కూడా జొన్నలతో ఈ విధంగా చేసుకోవచ్చు. సొద్ద రొట్టె చేసుకోవచ్చు, సొద్దలతో దోశ చేసుకోవచ్చు. రాగులు, రాగి రొట్టె, సంగటి, రాగి సంగటి, జొన్న సంగటి ఇట్లాంటివన్నీ పీచు పదార్థం బాగుండేటట్లు రోజు ఏదో ఒక పీచు పదార్థం ఫుడ్లో ఉండేటట్లు తీసుకోండి. నీళ్ళు బాగా తాగాలి. నీళ్ళు రోజుకు 2 లీటర్లు నీళ్ళు తాగితే షుగర్ ఉన్న వాళ్ళు మంచిది, బాగుంటుంది. ఖచ్చితంగా 2 లీటర్లు తాగలేని వాళ్ళు, 2 లీటర్లు నీళ్లు తాగలేని వాళ్ళు 7 గ్లాసులు, ఒక 7-8 గ్లాసులైనా రోజుకు నీళ్ళు తీసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉండి ఇంకొకటి టెన్షన్లు అనేది ఉండకూడదు. ఆ టెన్షన్ ఉండకుండా చూసుకోండి. ఒక బుక్ చదువుకోవడమా, లేదా ఏదైనా సంగీతం వినడమా, లేదా మీరు పాటలు పాడుకుంటూ పని చేసుకోవడమా. ఆ షుగర్ ఉంది అనే ధ్యాస అనేది మీలో ఉండకూడదు. నాకు షుగర్ ఉంది కదా, నేను ఏం చేయాలమ్మా అనేది ఆలోచన వచ్చిందంటే సగం అదే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఆ ఆలోచన లేకుండా బుక్ చదువుకోండి. ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు కార్యక్రమాలు. సంగీతం చూస్తూ వింటూ ఇంట్లో పని చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, పని చేసుకుంటూ ఇవన్నీ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. షుగర్ చాలా మటుకు ఇవన్నీ చేస్తే మీకు కంట్రోల్లో ఉంటుంది. అయితే మార్నింగ్ లేస్తానంటే ఫస్ట్ యోగాకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. రోజు 1 గంట యోగా చేయండి. షుగర్ కంట్రోల్లో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.